కు మనం పే చేస్తున్న ట్యాక్సెస్ నుంచి ఒక చంక్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. నేను సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే విభజన తీసుకున్నాను. సౌత్ ఆఫ్ ఇండియా నార్త్ ఆఫ్ ఇండియా అంటాను, కానీ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేవి అయితే లేవు. నా వరకు అయితే నేను ఆ విషయంలో నాకు క్లారిటీ ఉంది. వెంకటేశ్వర గారు ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ప్లానింగ్ కమిషన్ పోయింది, ఇవాళ ఫైనాన్స్ కమిషను వదిలే, ఇలా నీతి ఆయోగ్, ఇట్లా మనకు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి కొన్ని సంస్థలు కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నప్పుడు ఆ పారామీటర్స్ లో పెడుతుంది ఎవరు? అక్కడి నుంచి కదా రావాల్సింది. ఇందాక చూపుడు చెప్పాడు ఏం చేస్తున్నాయి పార్లమెంటరీ కమిటీలని. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ రాగానే ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ సొంతది కదా, నిర్ణయాలు ఎక్కడి నుంచి వస్తాయి? దాంట్లో పెట్టేటటువంటి మనం కండిషన్స్ కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పార్లమెంట్ నుంచి కదా వచ్చేది. అప్పుడు వీళ్ళందరూ కూడా నోరు మూసుకుని కూర్చోబెట్టి ఇలాంటిది డిస్క్రిమినేషన్ వస్తుంది. మన ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ఈ సోకాల్డ్ ఈ రిప్రజెంటేటివ్స్ అక్కడ నోరెత్తి మాట్లాడే పరిస్థితి ఉండట్లేదు కదా. ఇక్కడ ఇవాళ ఆలోచించాల్సిందంటే మనం సింపుల్ గా ఊరికి నార్త్ ఈస్ట్ అనేది కాదు, మనం ఎలాంటి నాయకులను ఎన్నుకుని అక్కడ పంపిస్తున్నాం. వీళ్ళు నోట్లో నుంచి అక్కడ మాట వస్తుందా? వీళ్ళు అక్కడ పార్లమెంట్ సెషన్స్ లో పాల్గొని ఏదైనా ఒక పాలసీ తీసుకుంటున్నప్పుడు ఆ పాలసీలో ఏంటి నా ప్రాంతానికి ఇది ఉపయోగపడుతుందా, నా ప్రాంతానికి నష్టం జరుగుతుందా ఏంటి అని చెప్పేసి కూర్చుని దాన్ని అవగాహన చేసుకుని వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నటువంటి రిప్రజెంటేటివ్స్ మన వైపు నుంచి అక్కడ ఉంటున్నారా? ఇది కదా మనం చర్చించాల్సింది. ఇప్పుడు మనకి 25 పార్లమెంట్లు ఉన్నాయి, 25 పార్లమెంట్లో నుంచి వెళ్ళి కూర్చున్న అక్కడ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారా? వీళ్ళు నోరెత్తకుండా అక్కడ కూర్చుని ఏదంటే దానికి చేయెత్తి, లేదంటే పార్టీల పరంగాను కూటమిల పరంగాను విడిపోయి ఆ కూటమి కొంటే ఈ కూటమి ఆడుతుంది, ఈ కూటమి ఆడుతుంది, ఇట్లా ఉన్నప్పుడు ఇంత జరుగుతుంది కదా. మరి అదేంటి